జక్కయ్య. యేసు యెరూషలేము ప్రయాణమై వెళ్తుండగా మార్గంలో ప్రతి గ్రామంలోనూ గొప్ప జనసమూహాలు వెంబడించాయి. రక్షణ సువార్తను గూర్చి మార్గాన్ని బోధించమని అడిగారు. దేవుని రాజ్య సువార్త వారికి ప్రకటిస్తూ వెళ్తున్నాడు. ఇతను నిజంగా దేవుని ప్రవక్త. మా ప్రభువా, మా దేవా, నన్ను రక్షింపుము. ఓ దేవా, ప్రభువా, రక్షించు. దేవుని స్తోత్రం. మాకు సత్య మార్గాన్ని చూపించు ప్రభువా. ప్రజలు యేసును తమ ప్రభువుగాను బోధకునిగాను అంగీకరించడం మొదలైంది. యెరికో అనే గ్రామంలో సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనేవాడు యేసు ఎవరో అని చూడాలని ఆశించి చెట్టెక్కి కూర్చున్నాడు. అతను సుంకం వసూలు చేసేవాడు. జక్కయ్య, త్వరగా దిగిరా. ఈ దినం నేను నీ ఇంట్లో ఉండాలి. నా ఇంట్లో? అతనింటికి ఎవరు పెడతారు? ఈ జక్కయ్యకి ఏ సెల తెలుసు? వినండి, నేను నాకు ఉన్న దానిలో సగం బీదలకిస్తున్నా. అన్యాయంగా ఏదైనా తీసుకున్నా అతనికి 4 గంటలు మరలా చెల్లిస్తున్నాను. నేను నమ్మను. ఈ సుంకరి పన్ను తిరిగి ఇవ్వటమా? అసాధ్యం. ఈ దినం ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏలననగా ఇతడును అబ్రహాము కుమారుడి. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్యకున్న ఆసక్తి నాకెట్లు సవాలుగా ఉన్నది. ధనము ఉపయోగించు విధము నా హృదయముపై ఎట్టి ప్రభావము చూపును. నేను ఏ విధముగా మారవలెనని ఆయన కోరుచున్నాడు.